నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం ఏదైతే ఉందో ఆ పోర్టల్కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ తీసుకొచ్చింది. అంటే రైతుల కోసం ఒక కీలక నిర్ణయం కూడా తీసుకుంది. అంటే త్వరలో రాష్ట్రంలోని ప్రతి రైతుకు కూడా భూదార్ కార్డులు ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ఎంజాయ్మెంట్ సర్వే అనేది ఒక ప్రత్యేకమైన సర్వేని ఏర్పాటు చేసి దీన్ని ప్రారంభించింది కూడా. ఈ సర్వేలో రైతులకు సంబంధించి భూముల వివరాలు పూర్తిగా, అంటే రైతుకి సంబంధించి ఎంత విస్తీర్ణంలో భూములు ఉన్నాయి, ఎకరా ఉందా, 2 ఎకరాలు ఉందా, అసలు ఎన్ని కుంటలు ఉన్నాయి అనేది ప్రతిదీ ప్రభుత్వమే దీనికి సంబంధించి ఒక సర్వే చేస్తుంది అనమాట. ఇక్కడ సర్వేయర్లు ప్రతి రైతు ఇంటికి వచ్చి వారి భూములకు సంబంధించిన వివరాలు, సర్వేయర్లు ఎవరైతున్నారో సర్వే చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి మరి వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకుంటారు. అంటే పొలాలకు సంబంధించి వాళ్ళ యొక్క స్థానం కానీ, సరిహద్దులు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ పొలం ఎక్కడ ఉంది, దాని సరిహద్దులు ఏంటి, ఎంత విస్తీర్ణంలో ఉంది, ఎంత వైశాల్యంలో ఉంది, అయితే దీని యొక్క ఎకరానా 2 ఎకరాల, ఇలాంటివన్నీ కూడా సరిహద్దులు చుట్టూ ఉన్న ఇల్లు కానీ, చెట్లు కానీ, నీటి వనరులు కానీ ఏవైతే ఉన్నాయి, అంటే చెరువులు కానీ, కుంటలు కానీ, ఇలాంటివి ఉంటాయి కదా, సంథింగ్ ఇవన్నీ ఏమేమో ఉన్నాయి, పక్కన రోడ్ల యొక్క వివరాలు సరిగ్గా అన్ని కూడా నమోదు చేస్తారు. అయితే ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద సర్వే కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భూములకు సంబంధించి, రైతుల యొక్క భూములకు సంబంధించి, పొలాలకు సంబంధించి ఇలాంటి సర్వే ఇంతవరకు ఎప్పుడు జరగలేదు తెలంగాణలో. అంటే ప్రభుత్వం ముందుగా తెలంగాణ వ్యాప్తంగా కూడా 1 కోటి మంది రైతులకు, అంటే దాదాపు 1 crore ఈ భూదార్ కార్డులు ఇవ్వాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. అంటే ఇక్కడ భూదార్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది ఓకే. దీనికోసం ప్రతి జిల్లాలో 70 గ్రామాలు, ఎవ్రీ డిస్టిక్ లో దాదాపుగా 70 గ్రామాలు అనమాట. 70 గ్రామాలను సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొత్తం 2310 గ్రామాల్లో ఈ సర్వే చేస్తున్నారు. ఎంతంట 2310 గ్రామాల్లో సర్వే చేస్తున్నారు. జిల్లాకి 70 గ్రామాలు, ఒక డిస్ట్రిక్ట్ సంబంధించి 70 గ్రామాలు అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2310 గ్రామాల్లో ఈ సర్వే నిర్వహిస్తున్నారు అనమాట. ఈ కార్యక్రమం కోసం 3450 మంది సర్వేయర్లు ఎవరైతున్నారో 3450 మంది సర్వేయర్లను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది, వీళ్ళందరినీ సిద్ధం చేసింది. అయితే భూదార్ కార్డుల ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది. అదేంటంటే మనకు ఆధార్ కార్డు ఎలాగా, మనుషులకి ఆధార్ కార్డు ఎలాగా, అది వ్యక్తిగత గుర్తింపు కార్డు, సేమ్ అలాగే భూములకు కూడా ఒక భూదార్ కార్డు ఉండాలి అని చెప్పేసి గుర్తింపు అవుతుంది. ఇదే గుర్తింపు కార్డు అవుతుంది. అయితే ఈ కార్డు ద్వారా భూమికి సంబంధించిన అన్ని వివరాలు కూడా, హక్కుల సమాచారం కానీ, భూమి స్థానం కానీ, పరిమాణం కానీ, దాని యొక్క కార్డులు ప్రభుత్వ డేటాబేస్లో డిజిటల్గా, ఇంతకుముందు అంటే డిజిటలైజ్డ్గా లేవు, బట్ ఇప్పుడు ప్రభుత్వం అన్ని కూడా డిజిటల్ రూపంలోనే సేవ్ చేసేందుకు ప్రభుత్వం కొన్ని నియమాలను కానీ, లేదంటే కొన్ని నియమ నిబంధనలు కానీ అందుబాటులో తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్న భూముల రికార్డులో అనేక తప్పులు, గందరగోళాలు మనం చూసాం. గతంలో ఏదైతే ధరణి పోర్టల్ ఉందో ఆ ధరణి పోర్టల్కి సంబంధించి అనేకమైన గందరగోళాలు ఉన్నాయి. ఒకళ్ళ భూములు ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, కబ్జాలు చేస్తున్నారు, ఇక్కడ భూదందా ఎక్కువైపోయిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ధరణి పోర్టల్ ప్లేస్ లో భూభారతి చట్టం తీసుకొస్తామని చెప్పేసి చెప్పారనమాట. అయితే ఇక్కడ వాటన్నింటిని తొలగించి భూదార్ కార్డు ఏదైతే ఉందో ఆ కార్డు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే చాలా భూములు వివాదాలు ఉన్నాయి, కొన్ని కోర్టు కేసుల్లో కూడా ఉన్నాయి. అయితే కొన్నింటికి అసలు యజమాని ఎవరో ప్రభుత్వానికి స్పష్టంగా తెలియదు, యజమాని అనే వ్యక్తి కూడా. అందుకే ప్రభుత్వం ముందుగానే అన్ని లెక్కలు కూడా సరిగ్గా వివాదరహిత భూములకే భూదార్ కార్డులు ఇవ్వాలి, ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది అనమాట. సర్వేయర్ల దగ్గర ఇప్పటికే పాత డేటా ఏదైతే ఉంటుందో ఆ పాత డేటాను తర్వాత కొత్త డేటా సేకరించి ఆ వివరాలు రెండు కూడాను కంపేర్ చేసి సరిపోయిందా లేదా, ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్నాయా, ఏమైనా తప్పులు ఉన్నాయా అని చెక్ చేస్తారనమాట. ఏదైనా తేడా ఉంటే రైతులను వివరాలు అడిగి మరి రుజువులు చూపమని కోరుతారు. అంటే పాత డేటాకు ఈ కొత్త డేటాకు ఏమైనా సంబంధాలు లేకుండా తేడాలు ఉంటే కనుక నిజంగానే రైతులు ఇది నీది అంటున్నావు కదా, అని చెప్తున్నావు కదా, ఇంత వైశాలు ఇంత విస్తీర్ణం అని చెప్తున్నావు కదా, ఏంటి అసలు ప్రూఫ్ ఏంటి దీనికి సంబంధించి, ఆ ప్రూఫ్ చూపించమని అడుగుతారు రైతులు. అందువల్ల రైతులు తమ భూములు, పత్రాలు కానీ, పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు మొదలైనవి ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ సిద్ధంగా ఉంచుకోవాలని ప్రభుత్వం కూడా చెప్తుంది. ఈ వారంలో గ్రామాల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయిపోతుంది. అంటే వచ్చే వారం నుంచే ఈ సర్వేలు గ్రామాలకు వెళ్ళడం పూర్తిగా ప్రారంభిస్తారు. దాని తర్వాత సర్వేలు కూడా నిర్ణయిస్తారు. అంటే సర్వే 1 నెలలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. సర్వే పూర్తయ్యాక డేటా మొత్తం కూడా ప్రభుత్వం దగ్గర డిజిటల్గా రెడీ అవుతుంది. దాని ఆధారంగానే ఇప్పుడు ఆధార్ కార్డు సైజులో, మన ఆధార్ కార్డు ఎలా ఉంది ఆ సైజులోనే భూదార్ కార్డులు కూడా తయారవుతాయంట. డిసెంబర్ నాటికి సర్వే పూర్తవుతుందని చెప్పేసి, జనవరిలో భూదార్ కార్డులు పంపిణీ ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ ఒక ప్రశ్న సహజంగా వస్తుంది, ఏంటంటే భూదార్ కార్డు ఇచ్చిన తర్వాత భూముల్లో మార్పులు జరిగితే కొత్త వివరాలు నమోదు చేయలేమా? ఎందుకు చేయలేము? చేయొచ్చు, డెఫినెట్లీ. ఈ కార్డులు ప్రస్తుతం తాత్కాలికమైనవే, పర్మనెంట్ కాదు, అంటే శాశ్వతంగా ఉండేవి కావు ఇవి, కొన్ని తాత్కాలికమే. కాబట్టి భూమిలో మార్పులు జరిగితే వాటిని సవరించి కొత్త కార్డు తీసుకోవచ్చు. భవిష్యత్తులో రీసర్వే పూర్తయ్యాక శాశ్వత, అంటే పర్మనెంట్ భూదార్ కార్డు ఏదైతే ఉందో ఆ కార్డు ఇస్తారంట. అయితే ఈ సర్వే అంత తేలిగ్గా పూర్తయ్యేది కాదు అనే విషయం అందరికీ తెలిసింది. ఎందుకంటే గ్రామ స్థాయిలో అనేక భూములు వివాదాల్లో ఉన్నాయి,
కోర్టు కేసులు నడుస్తున్నాయి. ప్రాంతాల్లో సర్వే అంటే ఇలాంటి ప్రాంతాల్లో సర్వే ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంది. అలాంటి ప్రాంతాల్లో కార్డులు వెంటనే ఇవ్వడం సాధ్యం కాదు. అందుకని ప్రభుత్వం ఏం చేస్తుంది, మొదటగా వివాదాలు ఏదైతే ఏ భూమికైతే వివాదాలు లేవో వాళ్ళకి మాత్రమే కార్డులు ఇస్తుంది. కాబట్టి రైతులు ఇప్పటి నుంచే తమ భూములు ఎలాంటి వివాదాల్లో లేవని చెప్పేసి నిర్ధారించుకోవాలి. సర్వేయర్లు వచ్చినప్పుడు అవసరమైన అన్ని రుజువులు కూడా చూపిస్తే సర్వే సాఫీగా పూర్తవుతుంది. సర్వేయర్లు సేకరించిన మొత్తం డేటా భూభారతి పోర్టల్ ఏదైతుందో ఆ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ఈ డేటా ప్రభుత్వం సురక్షితంగా భద్రపరుస్తుంది. భవిష్యత్తులో రైతులు తమ భూములలో మార్పులు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇప్పటికే ఉన్న డేటా ఆధారంగా అది త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎవరైనా భూములను అక్రమంగా కబ్జా చేస్తే ప్రభుత్వ డేటాలో ఉన్న రికార్డుల ఆధారంగా అసలైన యజమానులు ఎవరు, అసలు ఆ భూములు వాళ్ళకి తిరిగి అందించబడతాయి అనే విధంగా చర్యలు కూడా తీసుకుంటారు. అందువల్ల ప్రతి రైతు ఈ సర్వేలో తప్పక పాల్గొనాలి అని చెప్పేసి, అలాగే భూదార్ కార్డు పొందాలి అని చెప్పేసి, ఇది భవిష్యత్తులో ఆధార్ల అత్యంత ప్రాముఖ్యత కలిగిన పత్రంగా మారబోతుంది అని చెప్పేసి, భూముల భద్రత, హక్కుల రక్షణ మరియు ప్రభుత్వ సేవల పొందడంలో ఈ భూదార్ కార్డు ఏదైతుందో ఇది ఒక కీలక పాత్రను పోషిస్తుంది అని కూడా ప్రభుత్వం తెలియజేస్తుంది. సో ఎవరైతే వ్యవసాయం చేసే రైతులు ఉన్నారో, ఎవరైతే భూమిని కలిగిన రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అలర్ట్ అవ్వండి. మీకు సంబంధించిన ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా భూభారతికి సంబంధించి భూదార్ కార్డులు ఇవ్వడానికి కొంతమంది సర్వేయర్లు వస్తున్నారు సర్వే చేయడానికి. వాళ్ళకి మీ యొక్క ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో, ఇది నాది భూమి, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయో, సో అలాంటి వాళ్ళందరూ కూడా అలర్ట్ అవ్వండి. డెఫినెట్లీ భూదార్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి అవసరం అవుతుంది.